వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ భారత సువర్ణ యుగంగా భావించే విజయనగర రాజుల కాలంలో నిర్మించిన సుందర దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూపురానికి తూర్పు దిశలో దాదాపు 12 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి లేపాక్షికి హిందూపురం నుంచి బస్సుల సౌకర్యం ఉంది. లేపాక్షి ఒక కుగ్రామమైన ఇక్కడున్న ప్రాచీన దేవాలయం వల్ల నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. విజయనగర ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో పెనుగొండ ప్రాంతానికి మాండవీకుడైన విరూపన్న తన కులదైవం వీరభద్రుని పేర ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని విస్తీర్ణం తూర్పు పడమర 110 మీటర్లు, దక్షిణోత్తరం 93 మీటర్లు ఉంది. ఈ దేవాలయం ఒక లోకోత్తర కళాఖండం. దీని నిర్మాణ కాలం క్రీస్తు శకం 1528 నుంచి 1549 వరకు అని ఇక్కడ శాసనాలను బట్టి తెలుస్తోంది. ఇక స్థల పురాణం ప్రకారం లేపాక్షి ప్రాచీనత రామాయణ కాలం నాటిది. చరిత్ర పూర్వకాలాన దీని పేరు కూర్మశైలం. మహర్షి అగస్త్యుల వారు పాపనాశేశ్వర అనే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడున్న గుహలో కొంతకాలం తపస్సు చేసుకుంటూ కాలం గడిపారని స్థల పురాణం మనకు చెబుతోంది. సీతాపహరణ అనంతరం రామలక్ష్మణులు మరణావస్థలో ఉన్న జటాయువును చూసి లేపాక్షి అని పిలువగా నాటి నుంచి ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు స్థిరపడిందనే కథ ఒకటి ఇక్కడ ప్రచారంలో ఉంది. కూర్మశైలం మీద ఉత్తరాభిముఖంగా నిర్మించిన ఈ దేవమందిరం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా లేదని విద్వాంసుల అభిప్రాయం. అయినా పండిత పామర్లందరినీ ఆకర్షించే శక్తిగల సుందర శిల్పాలు, లెక్కలేనన్ని అద్భుతమైన వర్ణ చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి శిల్పకళకు ముఖ్యంగా స్తంభాలపైన స్త్రీ, పురుష, ప్రాణి, పక్షి, లతా పరివారములను గండరించి వాటిల్లో మనోహర సౌందర్యాన్ని నిక్షేపించారు. మొదటి ప్రాంగణాన్ని అందమైన జంగ స్తంభాలు కలిగినటువంటి చతురస్రాకారపు మంటపంగా నిర్మించారు. ఇక్కడున్న 4 దేవాలయాలు విగ్రహాలు లేక పాడుపడ్డాయి. ప్రకృతి మలచిన నీటి కొలను గర్భగృహానికి పడమటి దిశలో ఉంది. ఇక రెండవ ప్రాంగణపు వెలుపలి గోడపై అసంఖ్యాక శాసనాలు కన్నడ భాషలో చెక్కి ఉన్నాయి. రెండో ప్రాంగణంలోని నాగలింగేశ్వర శిల్పం 5 మీటర్ల ఎత్తు ఉంది. లింగానికి రక్షణగా ఉన్న సర్పం, సప్త శిరస్సుల విశాలమైన పడగ అతి భయంకరంగా ఉన్న చతురశిల్ప పరితనంతో కళాత్మకంగా రూపుదాల్చి తూర్పు దిశలో ఉంది. అటు పక్కనే శ్రీకాళహస్తి క్షేత్ర కథ చక్కగా మలిచారు. ఇక్కడున్న ఉగ్ర గణపతిని చూసి తీరాల్సిందే. రెండవ మహాద్వారం దాటితే కనబడేది నాట్య మంటపం. దీన్ని 8 జతల ఉత్తమాస్వాలు కట్టిన రథంలా తీర్చిదిద్దారు. శిల్ప, చిత్ర, నృత్య, సంగీతాది చతుర్విధ లలిత కళలు సరిసమానంగా విజృంభించిన పరమేశ్వరుని నర్తన మందిరం ఇది. ఇక్కడ భిన్న ముఖాల విపుల శిల్పాలతో కూడిన 70 బృహత్ స్తంభాలు ఉన్నాయి. అయితే ఈ మండపం పైకప్పులో అమర్చిన శతపత్రకమలం ప్రత్యేక ఆకర్షణనే చెప్పాలి. నాట్యాచారుడైన భృంగీశ్వరుని పర్యవేక్షణలో రంభ, ఊర్వశుల నాట్యం, తాళాలు చేతపట్టిన దత్తాత్రేయుడు, పరమేశ్వరుని తాండవ నృత్యం, నాట్య వీక్షిత పార్వతి, సేవానిరుతులైనటువంటి చెలికత్తెలు, సూర్యుని నాదస్వరం, తుంబురాన్ని చేతపట్టిన కిన్నెర, నందీశ్వరుడు మృదంగం, విశ్వబ్రహ్మ మధ్యలా కఠిన నృత్య భంగిమలో నటరాజు, ఇంకో పక్క చూసుకుంటే వీణ మృదంగధారులైన చదువుల తల్లి, సృష్టికర్తల ఆసక్తికరమైన శిల్పాలు, యాచక వృత్తి నిరత పరమేశ్వరుని శిల్పం మిక్కిలి ఆకర్షణీయం. నాట్య మండపంపై కప్పు నుండి పెద్ద స్తంభం ఒకటి వేలాడుతుంది. దీన్ని అంతరిక్ష స్తంభం అంటారు. ఈ నాట్య మండపం పైకప్పులో అసంఖ్యాక వర్ణ చిత్రాలున్నాయి. భారత, రామాయణం, శివపురాణాల్లోని ప్రముఖ ఘట్టాల్ని కథారూపంగా వీటిల్లో చిత్రీకరించారు. విజయనగరాన్ని పరిపాలించిన అనేక రాజ ప్రముఖుల్ని ఈ చిత్రాల్లో మనం చూడొచ్చు. ఇక గర్భగుడిలోని వీరభద్రుని మూల విగ్రహం పురుష ప్రమాణంలో ఉంది. ఈశాన్యంలో నవగ్రహాలు, పద్మిని స్త్రీవాస్తు పురుష మూర్తుల రూపకల్పన అతి సున్నితం. ప్రదక్షిణ పదంలో సక్రమంగా క్రమంగా చూసుకుంటే గణపతి, పాపనాశేశ్వర, అగస్త్య మహర్షి గుహ, పార్వతి, నైరుతిలో నాగలింగం, భద్రకాళి, హనుమలింగం, పరివార సమేతుడైన రఘునాథుడు, వాయువ్యంలో దుర్గాదేవి, మార్కండేయుడు నెలకొని ఉన్నారు. ఈ ఆలయపు ప్రధాన దేవతలు వీరభద్రుడు, భద్రకాళి అయినా దుర్గాదేవికి కూడా నేడు నిత్య పూజలు జరుగుతున్నాయి. 41 స్తంభాలతో అలరారే పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మండపం
గర్భగుడికి పడమట ఉంది. ఈ కళ్యాణ మండపం ఎంతో మంగళకరంగా ఉంటుంది. ఆంజనేయ మండపం ముందున్న బండపై ఎల్లప్పుడూ ఎడదెగక నీరు ప్రవహించే పాదముద్ర, తాండవేశ్వర లింగం, ఎదురుగా బండపై గల శాసనం ఇక్కడ గల మరో ఆకర్షణ. లేపాక్షిలో మహానంది నిర్మాణ ఇతిహాసం చాలా ఆసక్తికరమైంది. ఒకప్పుడు కూలి సందర్భంగా విరూపణతో పొత్తు శిల్పులందరూ మూకుమ్మడిగా చెక్కడం ఆపి సమ్మె చేశారట. అప్పుడు కాలని వృధాగా గడపడం ఇష్టపడని శిల్పులు ఆలయానికి తూర్పు దిశలో భువి నుండి మొలకెత్తిన ప్రచండ శిలకు నంది రూపాన్ని ఇచ్చారట. సమస్త శిల్పగడం ఏకమై తమ అంతా సత్యాన్ని ధారపోసి సృష్టించిన ఈ మహానంది సౌందర్యం వర్ణాతీతం. ఇకపోతే ఈ 5 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల పొడవు ఉంది ఈ నంది. ఒంటి నిండా అరుదైన సొమ్ములు ధరించి, చెవులు పైకెత్తి, కుడుకాలు ముందు మోపి, రాజ టీవీగా హుందాగా కూర్చున్న లేగదుడ ముద్దులలికే చిలిపి రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు చెక్కించిన అనేక శాసనాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. విజయనగర రాజ్య పతనానంతరం కాలఘట్టంలో గుర్తు తెలియని కొందరు దురాగతాలకు గురై దేవాలయ ప్రాంగణంలోని అనేక సుందర శిల్పాలు కొద్దిగా దెబ్బతిన్నా ఎక్కువ నష్టమేమీ జరగకుండా విరూపన్న గారి స్వప్నలోకం దృఢంగా నిలిచి ఉండటం మన అదృష్టం. స్థానికుల నిర్లక్ష్యం వల్ల దాతలు, రక్షకులు లేని ఈ దేవాలయం పాడుబడి అంధకారంలో మునిగిపోయింది. ఇలా శతాబ్దాలు గడవగా స్వతంత్ర పూర్వం బహుముఖ ప్రతిభావంతులైనటువంటి అడవి బాపిరాజు గారు ఒకనాడు లేపాక్షికి వచ్చి ఈ దేవాలయం దర్శించి ఈ దేవాలయపు దుస్థితిని చూసి బాధపడ్డారు. ఈ మందిర సౌందర్యం చూసి వారి కళాహృదయం ద్రవించింది. ఇక్కడి మహానంది గంభీర్యం చూసి ఆనంద పరవశుడై లేపాక్షి బస్వయ్య లేచిరావయ్య, కైలాస శిఖరాన్ని నడిచిరావయ్య అని పాడి ఆ నంది గొప్పదనం చాటారు. స్వాతంత్ర్యం అనంతరం జరిపిన కృషి వల్ల లేపాక్షి పునర్జీవనం పొందింది. ఈ దేవాలయ దర్శనానికి నేడు ప్రతిదినం దేశం నలుమూలల నుంచి అనేక మంది యాత్రికులు వస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా లేపాక్షి ఎంతో పేరు పొందింది.